ఓం నమో వెంకటేశాయ. దూరదర్శన్ యాదగిరి ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమంలో నేటి ప్రత్యేక అంశం అన్నమయ్య విరచిత శ్రీకృష్ణ సంకీర్తనలు. శ్రీకృష్ణ సంకీర్తనల్లో ఎన్నో ప్రధానమైన వర్ణనలు అన్నమయ్య సంకీర్తనల్లో మనకి దర్శనమిస్తాయి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోయేది పౌరాణిక వాదం గురించి. వేదంబులు పౌరాణిక వాదంబులు వరకవిత్వ వాణి వీణా నాదంబులు కృత సృజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ్య పదములు. అన్నమాచార్య సంకీర్తనల్లో పౌరాణిక వాదం అమరనాదమై మధుర వేదమై భాషించింది. శ్రీరాముడు ఆంజనేయుడు, శ్రీరాముడు లక్ష్మణుడు, సీతమ్మ హనుమంతుడు, శ్రీరాముడు హనుమంతుడు, శ్రీకృష్ణుడు గొల్లెత, ఈ విధంగా రెండు పాత్రల మధ్య జరిగే సంభాషణం అద్భుతమైన రీతిలో అన్నమాచార్య సంకీర్తనలో మనకు దర్శనమిస్తుంది. అనుచు నిద్దరు నాడే రమడలవలెనే మనసి ఇవెల్ల జూచి మొక్కిరి బ్రహ్మాదులు అనే ఈ సంకీర్తనలో బాలకులైన బలరామకృష్ణుల మురిపమైన ఆటల్లోని సంభాషణం సంకీర్తనాంశం. బలరామకృష్ణుల క్రీడలు ఆనందానికి జాడలు, ఆ ఆటలు చూసి పరవశించాయి గోకుల వాడలు. అదే విషయాన్ని మనోహరంగా పోతనామాచ్యుడు భాగవతంలో ప్రస్తావించాడు. ఆ పాపల విహరణములు తీపులు పుట్టింప మరగి తేకువ లేక ఆ గోపాలసతులు మక్కువనే పనులను మరచియుండిరి క్షణపరులై అంటాడు ఆయన. ఎంత అందంగా వాళ్ళ ఆటలు ఉన్నాయంటే మిగిలిన పనులన్నీ కూడా మర్చిపోయేట వాళ్ళు. ఆ పాపల విహరణములు తీపులు పుట్టింప మరగి తేకువలేక ఆ గోపాలసతులు మక్కువనే పనులను మరచి ఉండిరి ఈక్షణ పరలయి. బలరామకృష్ణుల బాల్యక్రీడలు ఆ వ్రజవనుతులకు మధురంగా కనిపిస్తున్నాయి. వారు ఆ మాధుర్యాన్ని ఎంతగానో మరగి అన్ని పనులు మరచిపోయి అదురు బెదురు లేకుండా ఆ క్రీడలనే మక్కువతో వీక్షిస్తూ ఉండిపోయారు అంటాడు పోతనామాచ్యుడు. ఎందుకంటే వాళ్ళ ఆటలు అనేవి మామూలు ఆటలు కాదు. బలరామకృష్ణులంటే సాక్షాత్తు శ్రీహరి ఆదిశేషుడు అక్కడ ఆడుకున్నట్టే. తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంభాదుల్ తడవాడిరి అరులు భయమున తడవాడిరి మంతనముల తపస్సుల వేట్కన్. అద్భుతమైన రీతిలో ఈ పద్యం ఉంటుంది, పోతనామాచ్యుడి పద్యం. బాలకృష్ణులు, ఆ బాలకృష్ణుడు బలరాముడు ఆడుకుంటే ఎంత ఘనంగా ఉందో ఆయన చెప్తున్నాడు ఆయన. తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంభాదుల్ తడవాడిరి అరులు భయమున తడవాడిరి మంతనముల తపసుల వేట్కన్. క్రీడల్లో బలరామకృష్ణులు ఎంతోసేపు సందడిగా ఆడుతుంటే చూసి రంభ మొదలైన అప్సరసలందరూ కూడా ఆకాశంలో ఆనందంగా ఆడుతున్నారట. అరిషడ్వర్గం అనే శత్రువులు పెచ్చుమీరిన వారు దుర్మార్గులు, వాళ్ళందరూ కూడా భయంతో తడబడ్డారట. ఋషులు ఈ లోకాలన్నిటికీ మంచి జరుగుతుంది అనే సంతోషంతో రహస్యంగా ముచ్చట్లలో ఓలలాడారట. అంత ఘనంగా ఉంటాయి బలరామకృష్ణుల ఆటలు. ఇది మనం పోతనామాచ్యుడు ఎంత అందంగా రాశాడో చూసాం. ఇప్పుడు అన్నమాచార్యుడు వారు ఎంత మనోహరంగా ఒక్కొక్క పదంలో బలరాముడు కృష్ణుడు సంభాషించుకుంటుంటే ఎలా ఉంటుందో రాశారు ఆయన. అనుచునిద్దరు నాడేరు అమడలవలెనే మనసి ఇవెల్ల చూచి మొక్కిరి బ్రహ్మాదులు. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఆడుకుంటుంటే అమడల్లా ఉన్నట్టు వాళ్ళు, అంటే కవల పిల్లల్లా ఉన్నట్ట బలరాముడు కృష్ణుడు. ఒక రకమైన పూనికతో ఆసక్తితో ఈ ఆటల్ని చూసి బ్రహ్మాది దేవతలంతా వాళ్ళకి మొక్కుతూ ఉన్నట్ట. అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ బలరాముడిని, రాముడా పండ్లు నాకు రెండు వెట్టరా, ఓ రాముడా నాకు ఒక రెండు పళ్ళు ఇవ్వరా అంటే బలరాముడు చెప్తున్నాడు, ఏమిరా ఇట్లనే నాకు ఇత్తువా, నువ్వు కూడా నాకు ఇస్తావా అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ప్రేమపు తమ్ముడగాన పిన్ననే నేను. అద్భుతమైన పదం ఇది. ఎందుకంటే ఆ పదానికి ఎవరైనా సరే వెంటనే కరిగిపోతారు చిన్నవాడు అడిగితే. ప్రేమపు తమ్ముడగాన పిన్ననే నీకన్నా చిన్నవాడినిరా, నాకు రెండు పళ్ళు ఇవ్వరా అంటే బలరాముడు చెప్పాడు,
అది అలా చెప్పు. ఈ మాట మరువకు ఇందిరా కృష్ణుడా, ఈ మాట ఎప్పుడు మర్చిపోకు ఇందిరా కృష్ణుడా అన్నాడు. ఎక్కిన బుట్టిపై నన్ను ఎక్కించరా ఓరి, కృష్ణుడు అడుగుతున్నాడు. అన్నయ్య నన్ను ఆ బుట్టి మీదకి వెళ్ళేలా కొంచెం ఎక్కిస్తావా? ఉక్కున పడేవు రాకు, వద్దురా నీవు, కింద పడి నలిగిపోతావురా, చిన్నవాడివి, రావద్దు ఇక్కడికి అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. పక్కున మొక్కేరా నీ పైడి కాళ్లకు, నీ బంగారపు కాళ్ళకి నేను నమస్కరిస్తాను తటాలున అంటే అక్కతో చెప్పే గాని అందుకొనే రారా. ఇది అక్కతో చెప్పద్దు, అక్క అంటే అమ్మ, యశోదమ్మకి చెప్పద్దు, రా నువ్వు యువతలకి అన్నాడు ఆయన. ఇక్కడ ఈ ఆట అయిపోయింది, మళ్ళీ వీళ్ళిద్దరు వేరే ఆట మొదలైంది. ఎవ్వరు ఒడవో సరి ఇటు నిలుతమురా ఓరి, మన ఇద్దరిలో ఎవరు పొడవుగా ఉన్నారో చూద్దాం రా, ఒకసారి ఇక్కడ నుంచో వచ్చి పక్కన నుంచో అంటే దానికి ఈయన కోపం వచ్చింది. ఎవరికి? కృష్ణ పరమాత్మకి. నిబ్బటిల్ల నీవంత నిక్కవద్దురా, పెద్దవాడివి కదా అని నువ్వు అతిశయంతో గర్వంతో నువ్వు నీ నిక్కు చూపించద్దు అంటే కృష్ణ పరమాత్మ మళ్ళీ చెప్పాడు ఆయన. రవ్వల శ్రీ వెంకటాద్రి రాయడనేరా, నేను ఎవరిని అనుకున్నావు? ఆ వెంకటాద్రి సానువులో నిలిచిన పరమాత్మని, శ్రీ వెంకటేశ్వరుణ్ణి, రవ్వల శ్రీ వెంకటాద్రి రాయడనేరా. అయితే ఇంకో విషయం తెలియదా నీకు? ఇవ్వల నీకంటే పెద్ద, ఇది నీ వెరగరా, నువ్వు వెంకటాద్రి రాయుడివే, కానీ ఓ కృష్ణ నీకన్నా నేను పెద్దవాడిని, బలరాముణ్ణి, ఈ విషయాన్ని తెలుసుకో నువ్వు అని చెప్తున్నాడు. ఇంత అందంగా ఉంటుంది కాబట్టే వరకవిత్వ వాణి వీణా నాదంబులు అంటూ అన్నమాచార్యుల పౌరాణిక వాద సంకీర్తనల గురించి ఘనంగా ప్రస్తావించడం జరిగింది. అనుచు నిద్దరు నాడే రమడల వలెనే మొనసి ఇవెల్లజూచి మొక్కిరి బ్రహ్మాదులు అనే ఈ మధురమైన సంకీర్తనని ఇప్పుడు ఆస్వాదిద్దాం. అనుచు ఇద్దరు నాడే రమడల వలెనే మునసి ఇవెల్ల చూచి మొక్కిరి బ్రహ్మాదులు. అనుచు ఇద్దరు నాడే రమడల వలెనే మునసి ఇవెల్ల చూచి మొక్కిరి బ్రహ్మాదులు. అనుచు ఇద్దరు నాడే రమడల వలెనే
నిలుతుమురారా ఎవ్వరు బుడమో సరినిటు నిలుతుమురారా ఓరి నివ్వటెల్ల నీవింత నిక్కవొద్దురా ఎవ్వరు బుడమో సరినిటు నిలుతుమురారా ఓరి నివ్వటెల్ల నీవింత నిక్కవొద్దురా రవ్వల శ్రీ వెంకటాద్రి రాయడనేరా రవ్వల శ్రీ వెంకటాద్రి రాయడనేరా అయితే ఇవ్వరని కంటి పెద్ద ఇది నీళ్ళెరగవా రవ్వల శ్రీ వెంకటాద్రి రాయడనేరా అయితే ఇవ్వరని కంటి పెద్ద ఇది నీళ్ళెరగవా అనుచు ఇద్దరు నాడే రమడలవలెనే మునసి ఇవెల్ల చూచి మొక్కిరి బ్రహ్మాదులు అనుచు ఇద్దరు నాడే రమడలవలెనే మునిసి ఇవెల్ల చూచి మొక్కిరి బ్రహ్మాదులు అనుచు ఇద్దరు నాడే రమడలవలెనే అన్నమయ్య సంకీర్తనలో ఎంతో ఘనంగా గోకులాన వెళ్ళి వెరిసిన మధుర భక్తి మనకి అణువణువున సందర్శనం ఇస్తుంది. ఆ మధుర భక్తి ఎంత మధురంగా ఉంటుందో ఆస్వాదించే గోపికలకే కాక మనలాంటి భక్తులకు కూడా అమితమైన ఆనందాన్ని కలగజేస్తుంది. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురు. గోకులంలో పున్నమి రాత్రులదే వింతైన అందం, అది స్వచ్ఛమైన వలపు జాలువారిన మకరందం, రసమయమైన ఆ రాసకేళి కురిపించిన ఆనందం, వ్రజవాడలో పరిమళించిన అరవిందం. గోవిందుడు పక్కన గొల్లభామ, వారి మధ్య అరవిరిసిన ప్రేమ, దివిలో వెలిగే చందమామ, భువిలో గోపికల మధ్యన వింత కాంతులు చెందుతూ నల్లనయ్య చేసిన జల్లుమనే అల్లరిని పరికిస్తే హృదయాలకు ఆనందం కలుగుతుంది కదా, అందులో ఎటువంటి సందేహం లేదు. ముద్దుగారి చూడరమ్మ మోహన మురారి వీడే మద్దులు విరిచిన మా మాధవుడు అనే సంకీర్తనలో గోపికలతో గోవిందుని విహారాన్ని మనోహరంగా వర్ణిస్తున్నాడు తాళ్లపాక అన్నమయ్య. ముద్దుగారి చూడరమ్మ మోహన మురారి వీడే మద్దులు విరిచిన మా మాధవుడు. మీరందరూ కూడా ముద్దులు గారుతున్న ఆ మోహన మురారిని తిలకించండి. మద్దులు విరిచాడు ఆయన, అదేవిధంగా మద్దులు విరిచి గంధర్వులకి శాప విమోచనం గావించాడు. చల్లలమ్మ నేరిచిన జాణ గొల్లెతలకెల్ల వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు. గోపికలు మధురభక్తి ప్రపూరితలు, వాళ్ళకి గోవిందుడు తప్ప ఇంకే ధ్యాస లేదు. గోవిందుడు ఎక్కడున్నాడు అని వెతకడమే. ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని, తర్వాత తోబుట్టువుల్ని అందరినీ కూడా విడిచి ఆ గోవిందుడి కోసమే నిరంతరం తరంతరం వాళ్ళు పరితపిస్తూ ఉంటారు. చల్లలమ్మ నేరిచిన జాణ గొల్లెతలకెల్ల వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు. ఆ వాసుదేవుడు ఎప్పుడూ వాళ్ళతోనే ఉంటాడు. ఒక్క క్షణం వాళ్ళని విడిస్తే వాళ్ళు తట్టుకోలేరు. తమతో ఆడుకుంటున్న గోపాలకృష్ణుడు, అంటే రకరకాల క్రీడల్లో వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు గోపకాంతలు, గోవిందుడు. ఒక్క క్షణం కనుమరుగైతే ఆ గోపికలు కృష్ణుడు ఎక్కడున్నాడో అనుకుంటూ మొత్తం గోకులం అంతా వెతుకుతూ ఉంటారు. వాళ్ళు అడిగేది మనుషులనే కాదు, చెట్టు చేమ అన్నిటినీ అడుగుతారు. ఆ సందర్భంలోని ఒక భాగవత ఆణిముత్యాన్ని పరికించి పులకిద్దాం. ఇది తెలుగునాట సుప్రసిద్ధమైన భాగవత మకరందం. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడు ఒకడు చెల్వల మానధనంబు తెచ్చన్ ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మా చెప్పరే అని అడుగుతున్నారు వాళ్ళు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడివాడు
మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడు ఒకడు చెల్వల మానధనంబు తెచ్చెన్ ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. నల్లని దేహాన్ని కలిగినవాడు కమలాల వంటి కన్నులు కలవాడు కరుణారసాన్ని కురిపించేవాడు తన సెగపై నెరపిన నెమలి పింఛాన్ని ధరించినవాడు చిరునవ్వు చెలువారే చక్కని మోము కలిగినవాడు అయిన ఓ కుర్రవాడు మా మానినీమణుల మానధనాన్ని దోచి తెచ్చాడు. ఓ మల్లెలారా మీ మల్లె పొదల మాటున ఉన్నాడేమో కొంచెం దయచూసి చెప్పండమ్మా అని అడుగుతున్నారు వాళ్ళు. అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆయన చెప్తున్నాడు తర్వాత వాక్యంలో, మొల్లపు గోపికల మోవి పండులకు నెల్ల కొల్లకాడు కదమ్మ మా గోల గోవిందుడు. వాళ్ళ ఎర్రటి పెదాల్లో ఉన్న ఆ ఆధర రసాన్ని కొల్లగొట్టే కొల్లకాడు ఈ గోల గోవిందుడు. హత్తిన రేపల్లెలోని అంగనామణులకెల్ల పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి. హత్తిన రేపల్లెలోని ఆ రేపల్లెలో ఉన్న అంగనామణులు అందరికీ కూడా పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి అన్నాడు ఆయన. అంటే ఎప్పుడు కూడా వాళ్ళతోనే పొత్తు ఉంటుంది ఆయనకి. ఇంకెవరితో కన్నా గోపకాంతలతోనే కృష్ణుడు సంచరించిన వైచిత్రి చాలా మనోహరంగా ఉంటుంది. ఎందుకంటే త్రేతాయుగంలో మునులు శ్రీరామచంద్రమూర్తితో నువ్వు వనవాసంలో ఉన్నా కూడా అనుక్షణం మీతో ఉండాలని మాకున్నా కూడా ఉండలేకపోతున్నాం అంటే, ద్వాపర యుగంలో మీరందరూ కూడా గోపకాంతలుగా అవతరించండి, మీరందరూ కూడా నాతోనే సమయాన్ని గడిపే అద్భుతమైన అవకాశాన్ని మీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పాడు. ఇది మనకి పురాణాల్లో చాలా చోట్ల దర్శనమిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఒక అద్భుతమైన జాబిల్లి మెరిసినట్టుగా ఆయన కూర్చుని ఉంటాడు. ఇదే విషయాన్ని ఎంతో చక్కగా భాగవతంలో ప్రతిపాదించారు పోతనామాచ్యుడు. మక్కువ వికసిత వదనలు చక్కగా తను కొల్వ హాస చంద్రిక తోడన్ మిక్కిలి మెరసెను కృష్ణుడు చుక్కల గమి నడిమి పూర్ణ సోముని భంగిన్ అంటాడు ఆయన. మక్కువ వికసిత వదనలు చక్కగా తను కొల్వ హాస చంద్రిక తోడన్ మిక్కిలి మెరసెను కృష్ణుడు చుక్కల గమి నడిమి పూర్ణ సోముని భంగిన్. అనురాగంతో విప్పారిన ముఖారవిందాలు కలిగిన ఆ గోపాంగనలు చుట్టూ చేరి తనను కొలుస్తూ ఉండగా నక్షత్ర సమూహాల నడుమ నిండు జాబిల్లి మెరిసే విధంగా కృష్ణుడు చిరునవ్వులనే వెన్నెలతో చక్కగా ప్రకాశించాడు అంటాడు పోతనే. ఆ పోతను చెప్పిన వాక్యాన్ని ఎంతో చక్కగా అన్నమాచార్యులు వారు హత్తిన రేపల్లెలోని అంగనామణులకెల్లా పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి అన్నాడు ఆయన. మత్తిలి వ్రేతల నిండు మనసులకెల్లాను. వ్రేతలంటే గొల్లభామలు, మత్తిలి అంటే నవ యవ్వనులైన ఆ గొల్లభామల నిండు మనసులకెల్లాను. చిత్తజుని వంటివాడు మన్మథుడు లాంటివాడు శ్రీ వెంకటేశుడు అన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు అనలా. ఇక్కడ కృష్ణ పరమాత్మకి శ్రీ వెంకటేశ్వరునికి అభేదాన్ని ప్రతిపాదిస్తూ మత్తిలి వ్రేతల నిండు మనసులకెల్లాను చిత్తజుని వంటివాడు శ్రీ వెంకటేశుడు అంటూ అద్భుతమైన రీతిలో ఈ మధుర భక్తి ప్రపూరితమైన శృంగార సంకీర్తనని మనకు అందించాడు తాళపాక అన్నమయ్య. ముద్దుగారి చూడరమ్మ మోహన మురారి వీడే మద్దులు విరిచిన మా మాధవుడు అనే సంకీర్తన ఒక ఆణిముత్యం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముద్దుగారి చూడరమ్మ మోహన మురారి వీడే ముద్దుగారి చూడరమ్మ మోహన మురారి వీడే ముద్దుగారి చూడరమ్మ మోహన మురారి వీడే మధులు విరిచిన మాధవుడు ముద్దుగారి
గోవిందుడు గోపకాంతలతో గక్కున కురిసే వెన్నెలా ఉంటాడు, గుక్కక కురిసే వానలా ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. అక్కజమైన మాలిమిని మేలిమిగా పంచుతాడు ఆ మురారి. ఆ వలపుల చెలికాడు చేసే చెలిమి అనే బలిమి గోపికలకు సిసలైన కలిమి. కూరిమిని పేరిమితో వ్రజ వనితలపై కురిపించాడు నీరజాక్షుడు. ఈ సంకీర్తనలో ఎన్నో అద్భుతమైన పదప్రయోగాలున్నాయి. ఏమని చెప్పుదునే వీడెమ్మెకాడు, చేముట్టి వేడుకొనినే చెలిమికాడు అంటున్నాడు అన్నమయ్య. ఎమ్మెకాడు, చెలిమికాడు, జాజరకాడు, వలపుకాడు, దాయగాడు, వేడుకకాడు, పంతగాడు, కోడెకాడు, ఉబ్బరికాడు, ఆసోదకాడు, ఎలయింపుకాడు, వన్నెకాడు, అందగాడు, ఉబ్బరికాడు, బేరగాడు. మనోజ్ఞమైన పదప్రయోగం. అన్నమాచార్య సంకీర్తనలు పరికిస్తే మనకి తెలుగు భాష చక్కగా వస్తుంది. పిల్లలు ఎవరికైనా తెలుగు సరిగ్గా రాకపోతే అన్నమాచార్య సంకీర్తనలు చదివిస్తే వాళ్ళకి తప్పనిసరిగా అందమైన తెలుగు భాష వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి పదాలు తెలుగు భాషలో లిఖించబడ్డాయి అన్న సంగతి కూడా ఈ తరం బాలబాలికలకి తెలియదు. అది తెలియజెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులది. శరద్రాత్రిలో బృందావనాన జరిగిన సరస రసకేళి దీప్తివంతమైన జలతరంగాలు నిండిన అమృత సాగరంలా శృంగార రసంతో గంగా తరంగాల్లా ఉవ్వెత్తున పొంగారింది. సరస శృంగార కేళీ విలాసానికి అద్దం పట్టిన ఆ వైనం చూడడానికి నింగినించి దేవతలు ఎంతో ఆనందంగా తిలకించారట. బృందావనంలో కృష్ణ పరమాత్మ ఏ రకంగా సంచరించాడు అన్న అందమైన విధాన్ని ఒక్కసారి ఒక్క భాగవత పద్యం సాక్షిగా పరికిద్దాం. చెలువ యొక్కతే చెక్కు చెక్కుతో మోపిన విభుడు తాంబూల చర్వితము పెట్టి ఆడుచు ఒకలేమ అలసిన ప్రాణేశుడు ఉన్నత దోస్తంభ మూత చేసే చెమరించి ఒక భామ చేరిన కడగోర చతురుడు కుచఘర్మజలము బాపి అలకంబులొక ఇంతి కలిక చిత్రకరేఖ నంటిన ప్రియుడు పాయంగ దువ్వే పడతి యొకతే పాట పాడి డస్సిన అధరామృతమున నాథుడు ఆదరించే హారమొక్క సతికి నంసావృతంబైన కాంతుడు వరము చేర్చి కౌగిలించే. ఆయన చూడండి, అలా వెన్నెల్లో వన్నెల విలుకాడు ఆ నల్లనయ్య అల్లరితో ఆ గోపకాంతల సరస వల్లరి ఎంత మనోహరంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. చెలువ యొక్కతే చెక్కు చెక్కుతో మోపిన విభుడు తాంబూల చర్వితము పెట్టెన్ ఆడుచు ఒకలేమ అలసిన ప్రాణేశుడు ఉన్నత దోస్తంభ మూత చేసే చెమరించి ఒక భామ చేరిన కడగోర చతురుడు కుచఘర్మజలము బాపే అలకంబులొక ఇంతి కళిక చిత్రకరేఖ నంటిన ప్రియుడు పాయంగ దువ్వే పడతి యొకతే పాట పాడి డస్సిన అధరామృతమున నాథుడు ఆదరించే హారమొక్క సతికి నంసావృతంబైన కాంతుడు రము చేర్చి కౌగిలించే. ఈ పద్యం భావం ఎంత మనోహరంగా ఉంటుందో చూడండి. ఒక చక్కని చొక్క కృష్ణుడి చెక్కిలికి తన చెక్కిలితో చేర్చగా ఆయన తన పుక్కిట ఉన్న తాంబూలాన్ని ఆ చిన్నదాని నోట ఉంచాడు. ఒక అతివ ఆడుతూ అలసట చెందగా ప్రాణేశ్వరుడు స్తంభంలాగా ఉన్నతమై భాసిస్తున్న తన బాహువును దానికి ఊతగా ఉంచాడు. ఒక ముద్దుగుమ్మ చెమట కమ్మి చిన్మయుని చెంత చేరగా ఎనలేని తన్మయం కలిగిస్తూ ఆమె స్తనాలపై కమ్ముకున్న స్వేద బిందువులను ప్రియమారా చిమ్మాడు ఎమ్మెకాడైన ఆ శ్రీకృష్ణుడు. ఒక గోపబాల ఫాలతలంలోని తిలకానికి అంటుకున్న ముంగురులను ఎంతో చక్కగా దువ్వాడు ఈ చతుర నటనా నిపుణుడు. ఒక పడతి పాట పాడి బడలికతో అలసిపోగా గోకులనాథుడు తన అధరామృతాన్ని అందించి ఆమెకు సేదదీర్చాడు. శంబరరిపు జనకుడైన అంభోజాక్షుని బింబాధర మధురిమల సాటిలేని రుచి చూసిన రంభ వంటి ఆ కంబు కంటి సంబరాలు అంబరాన్ని చుంబించాయి. ఓ చెలికి హారం మూపున చిక్కుపడడంతో దానిని చక్కదిద్ది చెలువుడు ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఇంతటి మనోహరమైన భావం ఈ పద్యంలో ఉంది. పదములు శృంగార వధు మృదుమధుర మనోజ్ఞవాక్య మిశ్రములైన విదితార్థగ్రామ్యోక్తులు
పదిలముగా పొంక మెరిగి పలుకగా చెల్లున్ అంటాడు తాళపాక చిన్న తిరుమలాచార్యుల వారు సంకీర్తన లక్షణంలో. అంత అత్యంత మధురమైన ఆ సంకీర్తనల్ని చాలా నిశిత దృక్కులతో మనం పరికించాలి. ఎందుకంటే అన్నమాచార్య శృంగార సంకీర్తనలు జీవాత్మ పరమాత్మల అమలిన ఐక్యాన్ని చాటుతాయి. ఇహ ఈ సంకీర్తనలోకి వస్తే, ఏమని చెప్పుదునే వీడెమ్మె కాడు, చేముట్టి వేడుకొనినే చెలిమి కాడు. ఆహా, ఓ చెలియా, ఈ ఎమ్మెకాడి గురించి నేనేం చెప్పాలి? ఎమ్మెకాడు అంటే విలాసవంతుడు, విలాసంతో తిరిగేవాడు. చేముట్టి వేడుకొనినే చెలిమికాడు, నువ్వు రా, నాతో రా అని వేడుకుంటున్నాడే ఈ చెలికాడు. చలపాది సరసాల జాజరకాడు, సందడి చేస్తూ ఉంటాడు. ఏ రకంగా సందడి? చలపాది, అసలు వదలడు, సతాయించేస్తూ ఉంటాడు. చలపాది సరసాల జాజరకాడు, బలపులు చల్లీని పెక్కు వలపు కాడు. అలాగని చాలా మధురమైన రీతిలో ప్రేమ కురిపిస్తున్నాడే. తలపించి తన పొందు దాయగాడు, పొందు కావాలంటూ అదే పనిగా పోరు పెడుతున్నాడే. వెలయించిని నన్ను ఇంత వేడుక కాడు, నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఈ వేడుక కాడు అంటూ బచ్చన పరాకుల పంతగాడు. ఇక్కడ చక్కటి పదప్రయోగం. బచ్చన అంటే కపటం, ఆయన కపటాలు మరి ఇక్కడున్నట్టే ఉండి ఇంకో గోపిక దగ్గరికి వెళుతూ ఉంటాడు. బచ్చన పరాకుల పంతగాడు, ఒక రకమైన తత్పరత చూపిస్తున్నట్టు మళ్ళీ కపటం కూడా ప్రకటిస్తున్నట్టు ఆ పంతగాడు. కొచ్చి కొచ్చి చనకీని కోడెకాడు, గుచ్చి గుచ్చి, కొచ్చి కొచ్చి అంటే గుచ్చి గుచ్చి, గుచ్చి గుచ్చి తాకుతున్నట్ట ఆవిడ్ని చాలా మృదు మధురంగా. చనకడం అంటే చాలా మెల్లగా తాకడం. కొచ్చి కొచ్చి చనకీని కోడెకాడు, అచ్చుగా నా సరులంటి నా సోదకాడు. నా మెడలో ఉన్న ఆ హారాలని అన్నింటినీ కూడా ఆ ఆస్వాదకాడు తాకుతున్నాడు. ఆస్వాదకాడు అంటే ఘనమైన మధురమైన భావాన్ని నింపుకున్నవాడు. ఆవిడకి ఒక రకమైన జల్లని అనుభూతి కలిగిస్తున్నాడు అనమాట. అచ్చుగా నా సరులంటీని ఆ సోదకాడు, ఇచ్చడనే కాచుకున్నాడు ఎలయింపుకాడు. ఎక్కడో లేడే, ఈ పక్కనే కాచుకుని కూర్చున్నాడు. నన్ను రమ్మని పొరికొల్పుతున్నాడు. ఎలయింపుకాడు అంటే పొరికొల్పడం. పొరికొల్పుతున్నాడు, రమ్మని చెప్పి నన్ను సతాయిస్తున్నాడు. వద్ద నుండి ఎలయించి వన్నెకాడు, తీసుకుని పోతాను రా నాతో అని చెప్పి చెప్తున్నట్టు ఆయన. వద్ద నుండి ఎలయించి వన్నెకాడు, అద్దుకొని కాగిటను అందగాడు. నన్ను కౌగిట్లో ఉంచుకున్నాడు అందగాడు. ఆ అందగాడు ఎవరో తెలుసా? ఒద్దికై శ్రీ వెంకటేశ్వరుడు ఒబ్బరికాడు. ఈ వెంకటేశ్వరుడు మామూలు వాడు కాదు, ఎంతో సంతోషాన్ని కలిగించేవాడు. ఒద్దికై, చాలా క్రమమైన పద్ధతిలో ఆయన్ని వేడుకుంటే మనకి సంతోషాన్ని కలిగిస్తాడు. ఆ దైవం అని చెప్పడం కూడా ఇందులో ఉన్న భావం. ఒద్దికై శ్రీ వెంకటేశుడు ఉబ్బరికాడు. ఆ తర్వాత వాక్యం ఉంది, పెద్దరికపు లాభాల బేరగాడు. చాలా గొప్ప గొప్ప లాభాల్ని మనకిస్తాడు. పెద్దరికపు లాభం ఏమిస్తాడు ఆయన? మోక్షం, అత్యంత దుర్లభమైన మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పడం ఈ పెద్దరికపు లాభం, అత్యంత విలువైన లాభం శ్రీ వెంకటేశ్వరుని సేవిస్తే అన్నది శృంగార సంకీర్తనలో కూడా పొందుపరిచి అందంగా అందించాడు తాళ్లపాక అన్నమయ్య. ఏమని చెప్పుదునే వీడెమ్మెకాడు, చేముట్టి వేడుకొనినే చెలిమికాడు. ఏమని చెప్పుదునే వీడెమ్మెకాడు, చేముట్టి వేడుకొనినే చెలిమికాడు. ఏమని చెప్పుదునే వీడెమ్మెకాడు. సరసాల జాజరకాడు, వలపులు చల్లిని పెక్కు వలపు కాడు. చలపాది సరసాల జాజరకాడు, వలపులు చల్లిని పెక్కు వలపు కాడు. తలపించి తన పొందు దాయగాడు, తలపించి తన పొందు దాయగాడు. వెలయించి నన్ను ఇంత వేడుకగాడు.
చెప్పుదునే వీడెమ్మె కాడు. దచ్చన పరాకుల పంటగాడు, కొచ్చి కొచ్చి చెనకీని కోడెకాడు. దచ్చన పరాకుల పంటగాడు, కొచ్చి కొచ్చి చెనకీని కోడెకాడు. అచ్చుదాన సరులండి నా సోదకాడు, అచ్చుదాన సరులండి నా సోదకాడు. ఇచ్చటనే కాచుకున్నాడెలగింపు కాడు. ఏమని చెప్పుదునే వీడెమ్మె కాడు. గద్ద నుండే ఎలయించి వన్నెకాడు, అద్దుకొని కాగిటను అందగాడు. గద్ద నుండే ఎలయించి వన్నెకాడు, అద్దుకొని కాగిటను అందగాడు. గుత్తికై శ్రీ వెంకటేశుడు పరికాడు, గుత్తికై శ్రీ వెంకటేశుడు పరికాడు. పెద్దరికపు లాభాల బేరగాడు. ఏమని చెప్పుదునే వీడెమ్మె కాడు. జగాలకు జ్ఞాన నీతిని జీవన రీతిని ప్రబోధించిన గీతాచార్యుడు కృష్ణుడు. విశ్వమానవ విజ్ఞాన కోశంగా విరాజిల్లుతున్న శ్రీమద్ భగవద్గీతను అర్జునుని ముఖతః లోకాలకు ప్రబోధించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. గీతాసారం ప్రతిఫలించేలా అన్నమాచార్యుల వారు ఎన్నో సంకీర్తనలు లిఖించారు. దేవదేవుని సుధామయ ప్రబోధమైన భగవద్గీతలోని కొన్ని శ్లోకాల సారాన్ని అని ఆనతిచ్చ కృష్ణుడు అర్జునునితో విని ఆతని భజించు వివేకమా అనే ఈ సంకీర్తనకు వేదికగా మలచుకొని కమనీయమైన రీతిలో లిఖించారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అని ఆనతిచ్చ కృష్ణుడు అర్జునునితో విని ఆతని భజించు వివేకమా. కృష్ణ పరమాత్మ ఈ విధంగా ఆనతిచ్చారు పాండవ మధ్యముడైన అర్జునునితో, ఆ దైవాన్ని ఓ వివేకమా నీవు భజించు. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసాన మోచేటి దేవుడ నేను. ఆ భూమిలో ఉండి సర్వభూత ప్రాణుల్ని కూడా నేను సదా మోస్తూ ఉంటాను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను. ఇది కూడా ఒక అద్భుతమైన రీతిలో లెఖించబడిన వాక్యం. ఆ సస్యాలు అంటే ఆ పంటలన్నింటినీ కూడా చంద్రుడిలాగా నేను చల్లదనాన్ని ప్రసరిస్తూ ఆ తడితో నేను పండిస్తూ ఉంటాను పంటలుగా. తేమల పండించేటి దేవుడ నేను అన్నాడు ఆయన. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను అన్నాడు ఆయన. ఇక్కడ మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని ఒక చక్కటి శ్లోక పరంపర మనకి కనబడుతుంది. కృష్ణ పరమాత్మ చెప్పింది ఆ విషయాన్నే అన్నమాచార్యుల వారు ఇక్కడ దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను, కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను అనే వాక్యాలు రాయడానికి ప్రాతిపదిక. గామావిశ్యచ భూతాని ధారయాం అహమోజస పుష్ణామి
చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అంటారు పరమాత్మ. గామావిశ్య చ భూతాని ధారయాం అహమోజస పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఈ భూమి అంతటా ప్రవేశించి భూమిలో వ్యాపించి ఉండి నేను సమస్త ప్రాణులను నా శక్తి చేత పోషిస్తాను. చంద్రుడిగా ఉండి సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను. 4 రకాల ఆహారాన్ని జీర్ణం చేసుకుని మరియు వంట పట్టించుకోవడానికి జీవుల ఉదరాల్లో ప్రాణాపాన సంయుక్తమైన జఠరాగ్ని రూపాన్ని నేనే స్వీకరిస్తాను అంటూ అర్జునునికి బోధించారు పరమాత్మ. ఆ విషయాన్ని ఇక్కడ అన్నమాచార్యుల వారు అద్భుతమైన రీతిలో ప్రకటిస్తున్నారు. ఏపున నిందరిలోని హృదయములోననుందు దీపింతు తలపు మరపై దేవుడనేను. అంటే మన మానస మందిరంలో ఆయన కొలువై ఉన్నాడు అంతర్యామిగా. ఈశ్వర సర్వభూతానాం హృదయేశర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయేయ అన్న గీతా శ్లోకం ఈ పదాలకు సరిపోతుంది. ఏపున నిందరిలోని హృదయములోననుందు దీపింతు తలపు మరపై దేవుడనేను. నీ అంతరాత్మలో ఉన్న అంతర్యామిని నేనే. వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే ఆదినే నెరగతగిన ఆ దేవుడను. ఇది కూడా ఒక అద్భుతమైన పదప్రయోగం, గీతాసారాన్ని నింపుకున్న వాక్యం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిజ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్ వేద విదేవ చాహం అంటారు పరమాత్మ భగవద్గీతలో. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్ వేద విదేవ చాహం. అర్జున, నేను సమస్త ప్రాణుల హృదయాల్లో స్థితుడనై ఉన్నాను. నా నుండే స్మృతి అంటే జ్ఞాపక శక్తి, విస్మృతి మరిచిపోవడం, జ్ఞానం అనేవి కలుగుతాయి. అన్ని వేదాల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే. వేదాంత రచయితను నేనే మరియు వేదార్థాన్ని తెలిసిన వాడను నేనే అంటూ చెప్పారు పరమాత్మ. ఆ విషయాన్ని అంతర్గతంగా చేసుకున్న వాక్యం వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే ఆదినే నెరగతగిన ఆ దేవుడను. శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించనేను. ఆ శ్రీదేవితో కూడి తిరువెంకటగిరుల్లో కొలువై ఉన్న ఆ దైవాన్ని నేనే. మీరందరూ కూడా తిరువెంకట విభునిగా కొలువైన నన్ను అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న చోట దర్శించి మీరందరూ తరించండి అని చెప్పిన విధాన్ని తెలుపుతూ గీతాసారాన్ని ఎంతో ప్రకాశవంతంగా తన పదాల్లో కాంతులు నింపి చక్కగా లిఖించబడిన అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునునితో విని ఆతని భజించు వివేకమా అనే ఈ సంకీర్తనను మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల ధీమసానమోచేటి దేవుడనేను. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల ధీమసానమోచేటి దేవుడనేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడని తేమల పండించేటి దేవుడనేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడని తేమల పండించేటి
దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను. ఏ పుననిందరిలోను హృదయములోననుందు దీపింతు తలపు వరపై దేవుడ నేను. ఏ పుననిందరిలోని హృదయములోననుందు దీపింతు తలపు వరపై దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచి ఆదినే నెరగదగిన ఆ దేవుడను. వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచి ఆదినే నెరగదగిన ఆ దేవుడను. శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించలేను. శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించలేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. దూరదర్శన్ యాదగిరి ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమంలో ఈరోజు అరుదైన అన్నమాచార్య విరచితమైన శ్రీకృష్ణ సంకీర్తనల్ని మీరందరూ మనసారా ఆస్వాదించారని భావిస్తున్నాం. మరిన్ని వైవిధ్యభరితమైన సంకీర్తనలతో రాబోయే సంచికలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.